సింహరాశి వారికి ఈ వారం మధ్య ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు, కొంతవరకు బలంగానే ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. జన్మరాశిలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి కలుసుబడదనంగా ఉంటుంది. జన్మరాశిలో రవి బలంగానే ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. ఏదైనా 10 మందికి మీరు మాట చెప్తే అది చెల్లుబాటు అవుతుంది. 10 మంది మీ మాట వినగలుగుతారు. ఇటు కుటుంబంలోనూ అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారంలోనూ మీరు ఏది చెప్తే ఒక నిర్ణయం మీరు తీసుకుంటే అది అందరూ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఒక ఉద్యోగ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రైవేట్ సంస్థలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబడుదనంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. డాక్యుమెంటేషన్ విషయంలోనూ, ప్రాసెసింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దగ్గర సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని అన్నీ బాగున్నాకే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. చిన్న ఇబ్బందులు లేకుండా భవిష్యత్ భవనం కోసం జాతక పరిశీలన చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. ఈ వారం మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మంచి లాభదాయకంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో బలంగా ఉన్నారు. వ్యయ ప్రయాసాలతోటి కొన్ని కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ముఖ్యంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వారం లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఐరన్, స్టీల్, మెకానికల్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ పరంగా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. అన్ని విధాలుగా చూసుకుని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణం వినడం కానీ చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమ శని కాబట్టి, శనికి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులు కలిపి దీపారాధన చేయండి. వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం. శని ప్రభావం అనేది తగ్గి కొన్ని అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి ఆడవారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఖడ్గమాల అర్చన చేయడం చెప్పదగినది. కుబేరు కుంకుమతోటి, మొగలుపూ కుంకుమతోటి ఖడ్గమాల అర్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in